మా వరకు వచ్చిన వార్త నేను కొన్ని చెప్పకూడదు, కానీ చెప్తున్నాను. వాళ్ళ భార్య గారు కేసు పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఒకటే అన్నారంట, నా భర్త దేహాన్ని నాకు ఇచ్చేయండి, ఒకవేళ ఇది హత్య అయినా చేసిన వాళ్ళని నేను క్షమించేస్తాను. నిజంగా క్రైస్తవ ప్రపంచం రగిలిపోయింది. కానీ వాళ్ళ భార్య ఏమంటున్నారంటే, ఒకవేళ ఇది హత్య అయినా పర్వాలేదు, నేను వాళ్ళని క్షమించేస్తాను. నేను 4 రోజుల క్రితం ఈ మాట విన్నప్పుడు గ్రహం స్టెయిన్ గారి భార్య ఇదే మాట మాట్లాడింది. నేను అక్కడే హాస్పిటల్లో ఎవరైతే పాస్టర్ గారు నాతో పర్సనల్ గా చెప్పాడు, ఆయనతో అన్నాను, పాస్టర్ గారు మళ్ళీ గ్రహం స్టెయిన్ గారి భార్యని మనం ఈ ఊళ్ళో చూస్తున్నామండి అన్నాను. గ్రహం స్టెయిన్ గారిని కారులో కాల్చేస్తే వాళ్ళ భార్య అన్నారు, నా భర్తని ఎవరైతే కాల్చారో నేను వాళ్ళని క్షమిస్తున్నాను. అదే మాట మళ్ళా ఈ తరంలో, అంటే మనం ఉన్న ఈ కాలంలో తన భర్తని, ఆయన మరణం గురించి ఎన్నో ప్రశ్నలు ఉండగా అప్పుడు చెప్తున్న మాట, నా భర్తని చంపిన వారు ఒకవేళ ఎదురొచ్చినా నేను వారిని క్షమిస్తాను. బ్రతికితే ఇలా బ్రతకాలి.